హాయ్ హలో మ్యాంగో కేక్ అయితే ఇలా ట్రై చేశాను. మీకు అందరికీ నచ్చిందో లేదో మరి నాకైతే కామెంట్ బాక్స్లో పిన్ చేసేసేయండి. అది కూడా రవ్వతో చేశాను. ఇక్కడ సూజీ రవ్వ తీసుకున్నాను. దాన్ని మిక్సీకి వేసేసి బరకగా కాకుండా నున్నగా ఉండడానికి ట్రై చేయండి. చాలా నున్నగా ఉండాలి. అలా నున్నగా చేసి ఒక బౌల్లో అయితే తీసుకున్నాను. ఇప్పుడు మ్యాంగో పల్ప్ కోసం మ్యాంగో కట్ చేస్తున్నాను. మ్యాంగో కట్ చేసి దాన్ని కూడా మిక్సీకి ఆడించి ఆ పల్ప్ అయితే తీసుకోవాలన్నమాట. సో ఇలా మ్యాంగోని ముక్కలుగా చేసేసి మిక్సీ పట్టుకున్నాను. ఆ పల్పుని ఈ సుజీ రవ్వలోకి యాడ్ చేయాలి. సో ఇది పల్ప్ అయితే వచ్చేసింది. ఇక్కడ నేను మ్యాంగో వచ్చేసి ఏ మ్యాంగో అయినా తీసుకోవచ్చు. ఇంట్లో నాకు అవైలబిలిటీలో ఉన్న మ్యాంగో నేను తీసుకున్నాను అనమాట. కొంచెం తీయగా ఉంటే ఇంకా బాగుంటుంది. కొంచెం షుగర్ లెవెల్స్ షుగర్ క్వాంటిటీ తగ్గించుకోవచ్చు అనమాట. సో దీనిలోకైతే వేసేసి కొద్దిగా హాఫ్ కప్ పాలు వేసి ఈ రెండు కలిపేస్తున్నాను. ఇక్కడ ఏంటి కొంచెం టైం టేకింగ్ అంటే ఈ రవ్వ అయితే నానాలి. అదొక్కటే టైం టేకింగ్ అనమాట. బాగా కలిపేసి రవ్వ అయితే నానబెట్టాలి ఒక 10 to 15 మినిట్స్. సో అలా 10 మినిట్స్ అలా నానబెట్టాను అనమాట మూత పెట్టేసి. ఎందుకంటే రవ్వ కదా కొంచెం గట్టి పడుతుంది. తర్వాత మనం దాని పక్కన ఆయిల్ అండ్ దెన్ షుగర్ హాఫ్ కప్పు, ఒక 3-4 కప్పు ఆయిల్. సో అలా తీసుకొని అది అంటే షుగర్ క్వాంటిటీని బట్టి కొంచెం లావ్ షుగర్ అయితే ఒకలాగా, పౌడర్ షుగర్ అయితే ఒకలాగా ఉంటుంది కదా. సో అలా 3-4 to హాఫ్ కప్ అయితే సరిపోతుంది అనమాట. సో అక్కడ షుగర్ తీసుకొని అది కూడా ఇది చేసుకున్నాను. ఇప్పుడు ఈ నానబెట్టాం కదా దీన్ని అంతా మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆయిల్ ఇందాక షుగర్ మనం మిక్స్ చేసాం కదా దానిలోకి అంతా వేసుకొని మిక్సీ పట్టేయాలన్నమాట. ఇప్పుడు మిక్సీ పట్టేసాం కదా, నేనైతే ఈ కుక్కర్ని అయితే కొంచెం ప్రీహీట్కి పెట్టుకున్నాను. ఆ తర్వాత మౌల్డ్ అయితే రెడీ చేసుకున్నాను. ఈ మౌల్డ్లోకి మొత్తం కేక్ బ్యాటర్ని వేసేసాను. ఇక్కడే మిక్సీ చేసేటప్పుడే నేను కొంచెం అందులోనే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కూడా యాడ్ చేశాను. సో ఇది కొంచెం లమ్స్ లేకుండా, ఎక్కడ బబుల్స్ లేకుండా కొంచెం అలా తట్టుకోవాలి. అప్పుడు అక్కడ బబుల్స్ ఏమైనా ఉన్నా వెళ్ళిపోతాయి. జస్ట్ బాదం ఇంట్లో ఉంటే బాదంతో గార్నిష్ చేశాను. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా, మీకు ఒకవేళ అక్కడక్కడ తగలాలి అనుకుంటే టూటీ ఫ్రూటీ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. నేను ఒకసారి చేశాను కేక్లో. ఇక్కడ లేవు ఈరోజు, సడన్గా అనుకొని చేశాను. అందుకే ఇక్కడ ఏవి లేవు, అందుకే బాదం అయితే అలా వేసేసాను అనమాట. ఒక 45 to 55 మినిట్స్ అయితే పట్టింది నాకు. సో దాని తర్వాత అయితే ఇలా వచ్చింది కేక్. కలర్ అయితే మారింది. సో ఇప్పుడు టూత్పిక్ అయితే అంటుకోవట్లేదు, అంటే అయిపోయిందని. బట్ కానీ అయిపోయాక కూల్ అయ్యాకే మనం దీన్ని అయితే తీయాలన్నమాట. కూల్ కాకుండా వేడిగా ఉన్నప్పుడు తీస్తే ఇది షేప్ అవుట్ అయిపోతుంది. షేప్ అలాగే రాదు, అంత కొంచెం గిన్నెకి కరుచుకుపోతుంది. సో కూల్ అయ్యాక మనం రీమౌల్డ్ చేయాలి దీన్ని. సైడ్స్కి ఇలా అనుకొని ఇది ఆల్మోస్ట్ కేక్ చేసే వాళ్ళకైతే తెలుస్తుంది ప్రాసెస్ ఎలా తీయాలి ఏంటి అనేది. సో ఇలా అయితే నేను తీసేసాను. మరి చూద్దాం ఎలా వచ్చింది. బాగా వచ్చింది. ఓకే, బాగా వచ్చింది. సో ఇలా చేశాను కదా, బాగా వచ్చింది. సాఫ్ట్గా కూడా ఉంది. బట్ ఎందుకో నాకు ఇంకా కొంచెం పొంగాలి అని అనిపించింది. మరి మీరేమంటారు? నాకైతే కామెంట్ బాక్స్లో పిన్ చేసేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.